ఏది లేదు సార్. మా ప్రభుత్వంలో ఏ నాయకులు ఇటువంటి అవినీతి అక్రమాలు అనేవి వీళ్ళు చేయలేదు కాబట్టి వాళ్ళు అంత ధైర్యంగా ఉన్నారు. ఓకే. వాళ్ళు ఎక్కడికక్కడ వీళ్ళు ఎంతసేపు చెబుతుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారినైనా పవన్ కళ్యాణ్ గారినైనా నారా లోకేష్ గారినైనా తిట్టిన తిట్ల మీద వీళ్ళు కక్ష పెట్టుకుని ఆ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వీళ్ళని ఎలాగోలాగా లోపలేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి పవన్ కళ్యాణ్ గారు ఆయన అసలు సామ్రాజ్యాన్ని కూల్చేస్తాను, ఆయన ఎంపైర్ని మొత్తం ఏం చేయాలో చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రోజు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన డైరెక్ట్ గా ఈ రోజు కూడా సవాల్ చేస్తున్నారు. నేను రైస్ వ్యాపారం చేయట్లా, నేను ఎక్కడన్నా నేను రైస్ వ్యాపారం ఇలా పీడిఎస్ రైస్ వ్యాపారం అనేది నేను చేస్తున్నానని చెప్పి మీరు నిరూపించగలిగితే నిరూపించి అరెస్ట్ చేయండి అని చెప్తున్నారు. ఈ రోజుకి దాని మీద ఈ రోజుకి కలెక్టర్ గారు కూడా చెప్తున్నారు దీంట్లో శాంపిల్స్ తీసాం, అవి తీసాం, ఈ తీసాం, ఆ షిప్ ని మేము ఇంకా పంపించాల్సిన పరిస్థితులు ఉంటాయి, మేము దాన్ని సీజ్ ద షిప్ అనలేమన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున సీజ్ ద షిప్ అని చెప్పేసి ఏదో మాట అనేసారు. ఈ రోజుకి దానికి సీజ్ చేయలేని పరిస్థితి. ఇలాగా కూటమి ప్రభుత్వం పేర్ని నాని గారి పరిస్థితి ఏంటి? ఆ బస్తాలు కూడా మాయమైపోలేదా? ఏమన్నా పందికొక్కులు తినేసినాయి ఆ బస్తాలు? ఇప్పుడు పేర్ని నాని గారి దాంట్లో బస్తాలు తేడా వచ్చినాయి, దానికి 6A కేసు కట్టి ఫైన్ వేస్తారు, అంతవరకే ఉంది ప్రొవిజన్. మరి ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం? చాలా సింపులే కదండి, ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు? ఎక్కడ కనిపించట్లేదట అని మీరు అంటారు. నేను మీకు ఫోటోలు చూపించిన, నన్ను వెళ్ళి దేవినేని అవినాష్ గారు కలిశారు, ఈ రోజు లాల్లాపిరెడ్డి గారు వాళ్ళందరూ కలిశారు, ఆయన శుభ్రంగా ఇంటి దగ్గర ఉన్నారు, అన్ని ఫొటోస్ వస్తున్నాయి కదా. అదే అంటున్నాను, ఎవరో అండదండలు ఉన్నాయి కాబట్టి అంత ధీమాగా ఉంటున్నారని. అది ఎవరు అన్నదాంట్లో ఉన్నాయి ఏంటి అనేది కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, కూటమి నాయకులు చెప్పవలసిన విషయం, అది మేం కాదు కదా. ఒక్క నిమిషం రమేష్ గారు, నాగేంద్ర గారు, ఇదండి పరిస్థితి.